ఫలం తోయం, పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ తోయం కానీ దీని మీద మనిషి ఆధారపడాలి. అంటే నేను మామూలుగా చెప్తూ ఉంటాను, మనం ఒక స్కూటర్ కొన్నప్పుడు ఆ స్కూటర్లో పెట్రోల్ ఎంత వేయాలా, ఇంజిన్ ఆయిల్ ఎంత వేయాలా అన్నటువంటిది మాన్యువల్లో ఇస్తారనమాట. అది పెట్రోల్ బదులు మనం కిరసనాయిల్ పోస్తే ఏమవుతుంది, అది చెడిపోతుంది. అదే రకంగా మనం ఈ యొక్క శరీరం ఎట్లా డిజైన్ చేశారు అంటే పంటి దగ్గర నుంచి ఇంటెస్టైన్స్ వరకు శాకాహారానికి ఈ యొక్క మానవ శరీరాన్ని ఏర్పాటు చేశారనమాట. అందుకనే శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేసి ఈరోజు మాంసాహారికి శాకాహారికి వ్యత్యాసం ఏంటి అంటే మాంసం భుజించేటువంటి జంతువులో దాని యొక్క పేగు దాని యొక్క పొడవుకి 3 ఇంతలు ఉంటుందన్నమాట. అదే శాకాహారిలో 7 ఇంతల నుంచి 9 ఇంతల పొడవు అతని యొక్క శరీరం పొడవు కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే మాంసాహారిలో అది భుజించిన తర్వాత దాని యొక్క పేగు పొడవు తక్కువగా ఉంది కాబట్టి తక్షణమే విసర్జనం అయిపోతుంది. కానీ శాకాహారి మాంసం భుజిస్తే అతని యొక్క శరీరం పొడవు కన్నా ఆ యొక్క పేగు పొడవు 7 ఇంతల నుంచి 9 ఇంతలు ఉండడం వల్ల, పొడవు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు కడుపులో ఉండేదానికి అవకాశం ఉంది. కానీ మాంసం అన్నటువంటిది ఎక్కువసేపు ఉంచితే అది బ్యాడ్ టాక్సిన్స్, చెడు టాక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ఇంటెస్టైన్ లో లోపల ఉన్నటువంటి పొరలన్నీ కూడా దెబ్బతిని కడుపుకు సంబంధించినటువంటి క్యాన్సర్లు వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. మాంసం అన్నటువంటిది అది చాలా తొందరగా అది చెడిపోతుంది. అందువల్ల మాంసం అన్నటువంటి దాన్ని శ్మశానంలో పడేయాలా, కడుపులో మనం వేసుకుని కడుపుని శ్మశానంగా మార్చేస్తూ ఉన్నాం. మీకు తెలుసో తెలియదో, చరిత్రలో అమెరికాకు వియత్నాంకి యుద్ధం జరిగింది. వియత్నాం వాళ్ళు చాలా అడవి జాతి మనుషులు, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు లేవు. కానీ ఒక పరిస్థితుల్లో అమెరికా ఎన్ని ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా యుద్ధంలో ఓడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటి అంటే వాళ్ళు ఆ వియత్నాం మనుషులు మృత కళేబరాల్లో బాణాలను గుచ్చి ఆ బాణాలను సైనికుల మీద ప్రయోగించేటువంటి వారు. ఆ మృత కళేబరంలో గుచ్చి ప్రయోగించడం వల్ల ఆ విషం వల్ల ఈ అమెరికన్ సోల్జర్స్ అందరూ కూడా కుప్పలు కుప్పలుగా వాళ్ళు చనిపోతూ ఉన్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ చెడిపోయినటువంటి మృత కళేబరం అది చాలా తొందరగా కుళ్ళిపోతుంది. అది మనకు సహజమైనటువంటి ఆహారం కాదు. సో భగవంతుడు ఏ శరీరంలో ఏం భుజించాలా, ఈ మానవ శరీరంలో మనం భుజించాల్సింది ఏమిటి, పత్రం పుష్పం ఫలం తోయం. ఇవి మనం ఇంకొకటి కూడా గుర్తించాల, మన జీవికి కలిగించేటువంటి కష్టాన్ని బట్టి పాపం నిర్ణయిస్తారనమాట. ఉదాహరణకి మీరు ఒక మేకను కోయండి, ఒక కోడిని కోయండి, అదే యాపిల్ పండుని కట్ చేయండి. మీరు ఒక పండును కోసినప్పుడు అది అంత ప్రతిఘటించదు. ఎందువల్లంటే దానిలో జీవం అంత చైతన్యం అభివృద్ధి కాలేదనమాట. అందువల్ల దానికి నొప్పి తెలియట్లేదు. అదే మీరు ఒక జంతువుని కానీ చంపినప్పుడు అది గిలిగిలా తన్నుకుంటూ ఉంది. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. మనం ఎంత దానికి కష్టాన్ని కలిగించామో ఆ కష్టం తిరిగి మనం పొందాలి. అందుకనే శాస్త్రాలు వేదాలు ఏం చెప్తూ ఉన్నాయి, ఏ జంతువునైతే మనం చంపుతామో ఆ జంతువుకి ఎన్ని రోమాలు ఉన్నాయో అన్నిసార్లు మనం అదే జన్మెత్తి చంపబడాలా అని చెప్పి శాస్త్రం చెప్తుందనమాట. అందుకనే మనం చూడండి, మనం చంపనటువంటి జంతువులు విపరీతంగా పెరగట్లేదు. మనం కోళ్ళు వారానికి ఎన్నో మనం చంపేస్తున్నాం, మేకలు చంపేస్తూ ఉన్నాం. ఇవే ఎన్ని చంపినా కానీ పుట్టగొడుగులాగా మళ్ళా పుట్టుకొని వస్తూ ఉన్నాయి. అంటే శాస్త్రం సత్యం. ఎవరైతే ఆ జంతువుని చంపుతారో దాని మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్నిసార్లు మళ్ళా మనం ఆ జన్మనెత్తి మనం మళ్ళా చంపబడుతూ ఉన్నాము. అందుకని అవి మాత్రమే పెరుగుతూ ఉన్నాయి, చంపని జంతువులు ఏవి కూడా మళ్ళా పుట్టట్లేదు అనమాట. సో ఈ కర్మ సిద్ధాంతం చాలా తీవ్రమైనటువంటిది. అందువల్ల మనం చేసే ప్రతి ఒక్కటి ఆహారం సాత్విక ఆహారం తయారు చేసుకుని తినాలా అనిపిస్తే భగవత్ నైవేద్యం పెట్టుకుని మహాప్రసాదంగా స్వీకరిస్తే ఆ నైవేద్యం పెట్టుకున్నప్పుడు దాంట్లో కర్మ నుంచి విముక్తిని పొందుతాము. అది మనం ప్రసాదంగా స్వీకరిస్తే కర్మబంధనం లేదు. మాట్లాడాలా అని చెప్పి అనుకున్నప్పుడు భగవత్ తత్వాన్ని మాట్లాడితే, వినాలా అనుకున్నప్పుడు భగవత్ సంకీర్తన వింటే, చేసే పని ఏదైనా కానీ. అందువల్లే శంకరాచార్యుల వారు కూడా ఆయన గీతామహత్యంలో చెప్తూ ఉన్నారనమాట, ఏకో దేవం దేవకీ పుత్ర ఏవం. ఒకటే ఒక దేవుడు, దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణుడు. ఏకో శాస్త్రం దేవకీ పుత్ర ఏవ గీతం. ఒకటే ఒక శాస్త్రం, అది దేవకీ పుత్రుడు కృష్ణుడు చెప్పినటువంటిదే శాస్త్రం. ఏకో మంత్రం తస్య నామాని అని. ఒకే ఒక మంత్రం, అది భగవంతుని యొక్క నామం. కర్మాపి ఏకం
తస్య దేవస్య సేవ, ఒకే ఒక కర్మ చేయాల. అదేమిటి అంటే ఆ దేవదేవుని యొక్క సేవ అని చెప్పి శంకరాచార్యుల వారు కూడా వివరిస్తూ ఉన్నారు. మనం చేసే ఏ పని అయినా కానీ ఆ భగవత్ సేవ మనం చేసినప్పుడు దాంట్లో కర్మబంధనం లేదు. అటువంటప్పుడు మనం ఈ యొక్క సంసారంలో చిక్కుకునేదానికి అవకాశం లేదు. ఈ శ్లోకంలో అదే విషయాన్ని భగవంతుడు స్వయంగా చెప్తూ ఉన్నారు. యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తతత్వం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. ఏ రకమైనటువంటి యజ్ఞం కూడా నన్ను సంతృప్తి పరచడానికి చేసినప్పుడు ఈ భవబంధనాల నుంచి నిన్ను విముక్తుని చేస్తుంది, నీ ఇంద్రియ తృప్తి కోసం చేసినప్పుడు నిన్ను బద్ధుణ్ణి చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. చరిత్రలో ఒక చక్కటి సంఘటన ఒకటి జరిగింది. అదేమిటి అంటే ఈ యొక్క వశిష్ఠుల వారి భార్య ఆ నది ఆవలి గట్టున గౌతమ ముని ఉండేటువంటి వారంట. ఆయనకి రోజు కూడా ఆమె ప్రసాదం తీసుకుని వెళ్ళి ఆమె ఇచ్చేటువంటిది, ఆయన భుజించేటువంటి వారు. ఒకరోజు నది తీవ్రంగా ప్రవహిస్తూ ఉంది. ఆమె నదిని దాటిలేక తిరిగి వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి అడిగిందనమాట, స్వామి నదిలో నీరు చాలా తీవ్రంగా ప్రవాహిస్తూ ఉంది, నేను దాటలేకుండా ఉన్నాను, మార్గం చెప్పండి అంటే వశిష్ఠుల వారు చెప్పారంట, నదికి చెప్పు నేను నా భర్త నిత్య బ్రహ్మచారి అయినట్లయితే నాకు మార్గాన్ని ఇవ్వమని అడగమని చెప్పారంట. అప్పుడు ఆమె వెళ్ళి నా భర్త వశిష్ఠుల వారు నిత్య బ్రహ్మచారి అయినట్లయితే మార్గాన్ని ఇవ్వని నదిని అడిగారంట. నదీమ తల్లి 2 పాయలుగా చీరి మార్గాన్ని ఇచ్చింది. ఆమె వెళ్ళిపోయి గౌతమునికి ఆ యొక్క ప్రసాదాన్ని వడ్డించింది. ఆయన భుజించారు. తిరిగి వచ్చేటప్పుడు మరలా తీవ్రంగా నది ప్రవహిస్తూ ఉంది. అప్పుడు ఆయన గౌతముని ఆమె అడిగిందంట, వచ్చేటప్పుడు ఈ రకంగా చెప్పి వచ్చాను స్వామి, మరి తిరిగి వెళ్ళాలంటే ఏంటి మార్గం నాకు చెప్పండి అంటే అప్పుడు గౌతముని చెప్పారంట, గౌతముడు నిత్య నిరాహారి అయినట్లయితే నాకు మార్గాన్ని ఇవ్వమని చెప్పి అన్నారంట. అప్పుడు ఆమె అదే రకంగా నదిని అడిగితే 2 పాయలుగా నది చీలి మార్గం వచ్చేసింది. ఆమె తిరిగి వచ్చింది. రానైతే వచ్చింది కానీ ఆమెకి చాలా మనసు కలత చెంది ఉంది. ఏమని అంటే నాకు భర్తకు సాంగత్యంలో మాకు బిడ్డలు పుట్టారు, ఆయనట్ల నిత్య బ్రహ్మచారి అవుతాడు, తర్వాత ఆయనకి నేను రోజు భోజనం ఇస్తూ ఉన్నాను, ఆయనట్ల నిత్య నిరాహారి అవుతాడు అని చెప్పి ఆమె ఆలోచిస్తూ ఉందంట. వశిష్ఠుల వారు తిరిగి వచ్చి అడిగారు, ఏంటి దేవి కలత చెంది ఉన్నావంటే, స్వామి నాకేం అంతుపట్టట్లేదు, మన సాంగత్యంలో మనకు పిల్లలు ఉన్నారు, అటువంటిది మీరు నిత్య బ్రహ్మచారి ఎట్లా అవుతారు, ఆయన ఎట్లా నిత్య నిరాహారి అవుతారు, నేనే స్వయంగా ఆయనకు భోజనం ఇస్తూ ఉన్నాను రోజు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తూ ఉన్నారు, నేను నీతో సాంగత్యం చేసి బిడ్డలకు జన్మనిచ్చాను అంటే కామవంచి తీర్చుకోవాలన్నటువంటి భావనతో కాదు, గర్భాధారణ సంస్కారం ద్వారా ఆ పుట్టిన ప్రతి ఒక్క బిడ్డడు కూడా భగవంతుణ్ణి సేవించి తరించేటువంటి ఒక ఆత్మకు ఆ అవకాశం కల్పించాలా అన్నటువంటి ఉద్దేశంతో నేను నిన్ను కలిశాను, కానీ కామ కోరికను తీర్చుకోవాలన్నటువంటి భావనతో కాదు, కాబట్టి నేను నిత్య బ్రహ్మచారినే అని చెప్పారన్నమాట. అదే రకంగా మరి గౌతమ్ ముని కూడా ఆయన పరిస్థితి ఏమిటి అంటే ఆయన ఆత్మను శరీరాన్ని ఒకటిగా ఉంచుకునేదానికి ఒక్క పూటే భోంచేస్తూ ఉన్నాడు. ఎవరైనా కానీ ఒక్క పూట భోంచేస్తే ఆయన నిత్య నిరాహారిగా చెప్తారు. కానీ ఈ రోజుల్లో మనం ఏంటి అంటే భుజించడం అంటే జీవించే దేనికోసం అంటే భుజించడానికి జీవిస్తాం, కానీ ఎందువల్ల భుజించేవారు అంటే జీవించాలని భుజించేవారు, అంటే ఈ ఆత్మను శరీరాన్ని ఒకటిగా ఉంచుకునేదానికి ఎంతైతే అవసరమో అంత భుజించేవాళ్ళను. ఇప్పుడు ఏంటి అంటే తిండి 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 తీవ్రమైనటువంటి ధ్యానం దాని మీద అనమాట. కానీ ఇంతకు ముందు రోజుల్లో ఈ రకంగా తపస్సులు చేసేటువంటి వారు ఆత్మను శరీరాన్ని ఒకటిగా ఉంచుకునేదానికి. సో అందువల్ల ఆయన నిత్య నిరాహారి. అదే సమయంలో అది భగవత్ ప్రసాదంగా ఆయన స్వీకరిస్తున్నారు, కానీ అది ఏదో జిహ్వా చాపల్యాన్ని తీర్చుకునే దానికోసం ఆయన దాన్ని భుజించట్లేదు అని చెప్పడం జరిగింది అనమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా ఆ భగవంతుని యొక్క సేవలో ఎప్పుడైతే మనం కైంకర్యం చేస్తామో అప్పుడు ఏ రకమైనటువంటి కర్మబంధనాల్లో మనం చిక్కుకోకుండా మనం ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది. అయితే మనలో అహంకారం ఉన్నంత వరకు కూడా ఈ సంసారం నుంచి ముక్తిని పొందేదానికి అవకాశం లేదు. మరి మనలో అహంకారం తొలగడానికి భగవంతుడు ఏం చెప్తున్నారు, మాంచయో విచారేణ భక్తి యోగేన సేవతే సగుణాం సమైతిధ్యాయ బ్రహ్మభూయాయ కల్పతే. అనునిత్యం నిశ్చలమైనటువంటి నా భక్తియుక్త సేవల్లో ఎవరైతే నిమగ్నమవుతారో సగుణాం సమైతిధ్యాయ గుణాతీతుడై బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మభూత స్థితిని చేరుకునేదానికి అవకాశం ఉంది. భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవడం ద్వారా గుణాతీతులమవుతాము. గుణాల యొక్క ప్రభావం వల్ల ప్రకృతి క్రియమాణాని గుణైకర్మాణి సర్వసం అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ ప్రకృతి గుణాల వల్ల అహంకారం ఉత్పన్నమవుతుంది.
అవుతుంది. అహంకారం వల్ల అన్నిటికీ కర్త, అన్నిటికీ భోక్త నేను అని చెప్పి మనం అనుకుంటాము. ఆ అహంకారం నుంచి మనం విముక్తిని పొందినప్పుడే ఈ సంసారం నుంచి విముక్తి. అందువల్ల కనకదాసుల వారు, వ్యాసతీర్థుల వారు అడుగుతారనమాట. శిష్యులందరూ కూర్చొని ఉంటే ఒక్కో శిష్యుని చూపించి వీడు వైకుంఠానికి వెళ్తాడా అని కనకదాసుల వారిని అడుగుతారు. అప్పుడు కనకదాసుల వారు చెప్తారు, వెళ్ళడు వాడు వైకుంఠానికి అంట. ఇంకొక శిష్యుని చూపించి వీడు వెళ్తాడా అంటాడు, వీడు వెళ్ళడు అంటాడు. ఇంకొకరిని చూపించి వీడు వెళ్తాడా అంటాడు, వీడు వెళ్ళడు అంటాడు. అప్పుడు స్వయంగా గురువు గారు, మరి నేను వెళ్తానా అంటారు, మీరు వెళ్ళరు అంటారు. మరి నీ సంగతి ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు కనకదాసుల వారు ఏం చెప్తారంటే, నాను హోగిదిరే హోగబోదు అంటారు. కన్నడ భాషలో నేను పోతే పోతాను. అక్కడున్న శిష్యులందరికీ కోపం వస్తుంది. అరే ఏంటి గురువు గారే వైకుంఠానికి వెళ్ళనని చెప్పావు, నువ్వు వెళ్తావా, ఎంత అహంకారం నీలో అంటారు. అప్పుడు కనకదాసుల వారు చెప్తారు, నాయనా నేను చెప్పిన మాటలు బాగా అర్థం చేసుకోండి. నాను హోగిదిరే హోగబోదు, నేను పోతే పోతాను. నేను అన్న భావన నాలో పోతే అప్పుడు వైకుంఠానికి వెళ్తానంటున్నాను కానీ నేను వెళ్తానని చెప్పలేదయ్యా అన్నాడు. నేను పోతే పోతాను, నేను అన్న భావన. ఆధ్యాత్మిక చింతన ద్వారా అహం ఆకార, అహం అంటే నేను, ఈ యొక్క ఆకారంతో పోల్చుకున్నప్పుడు మనం ఈ ఆకారం ఈ భౌతిక జగత్తుకు సంబంధించింది, ఇక్కడే ఉండిపోతాము. నేను ఆ భగవంతుని యొక్క అంశను, నేను ఆత్మస్వరూపుణ్ణి అన్నటువంటి సాక్షాత్కారం పొంది బ్రహ్మభూత స్థితిని మనం ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడు ఈ సంసారం నుంచి మనం విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది. మరి కలియుగంలో మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకునేటువంటి మార్గం, ఏకైక మార్గం ఏమిటి అంటే భగవత్ నామస్మరణ. భగవంతుని యొక్క నామాన్ని జపించడం ద్వారా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని మనం తొలగించుకునేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందుకని చరిత్రలో ఆచార్యులందరూ కూడా ఏం చెప్తూ ఉన్నారు, భాగవతం కూడా ఏం చెప్తూ ఉంది అంటే, కలిర్దోష నిదే రాజన్, కలియుగం దోషాలకు నిధి, హస్తి ఏకో మహాగుణ, ఒక్క మహాగుణం ఉంది. అది ఏమిటి అంటే కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం రజేద్. ఆ కృష్ణుని యొక్క కీర్తన ద్వారా ముక్త సంగ పరం రజే, అన్ని దోషాల నుంచి మనం విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది. మనం ఈ యొక్క భగవత్ నామస్మరణ అన్నటువంటిది ఎంత తీవ్రమైనటువంటిది అంటే, ఒకసారి అది ఎంత పట్టు విడుపులు కూడా, ఎంత అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా అది పరివర్తన తీసుకొని వస్తుంది అన్నమాట. ఒకసారి వాయువుకిను అనంతశేషునికి పోటీ పడిందంట. వాయువు ఏమన్నాడంటే, నేను భగవంతునికి చాలా సన్నిహితము, ఆయన లోపలికి కూడా వెళ్ళిపోతాను నేను అన్నాడంట. అప్పుడు అనంతశేషుడు అన్నాడు, నువ్వేమి సన్నిహితం భగవంతుడికి, నేను చాలా సన్నిహితం, ఆయన నా మీద సేనిస్తాడు అన్నాడంట. వాళ్ళిద్దరూ తర్కిస్తూ ఉంటే నారదముని, అరే దీనికి కొంచెం రసపట్టు కలిగించాలా అని చెప్పి అక్కడికి వచ్చి, ఏంటి మీ ప్రయత్నం అన్నారు. మేం గొప్ప అన్నారు. ఇట్లాగ మాటలతో తర్కించుకుని ఉపయోగం లేదు, నిజంగా బలాబలాలు తేల్చుకోవాలా అన్నాడు. మరి ఏ రకంగా తేల్చుకోవాలా అన్నాడు. అప్పుడు నారదముని చెప్పారంట, ఈ అనంతశేషుడికి, నీవు మేరు పర్వతాన్ని తోకతో చుట్టి గట్టిగా పట్టుకో, ఈ వాయువు గాలి ఊదుతాడు, కదిలిందా పర్వతము అంటే నువ్వు ఓడిపోయినట్టు, కదలకుండా పట్టుకున్నావు అంటే నువ్వు గెలిచినట్టు, వాయువు ఓడిపోయినట్టు అని చెప్పాడంట. ఆ రకంగా వాళ్ళిద్దరికి తంటా పెట్టేసి ఈయన నారాయణ నారాయణ అంటూ వెళ్ళిపోయాడు. ఈ యొక్క అనంతశేషుడు ఆయనేమో తోకతోటి గట్టిగా మేరుపర్వతాన్ని పట్టుకున్నాడు, వాయువు గాలి ఊదుతూ ఉన్నాడు అనమాట. ఈ రకంగా 1000 సంవత్సరాలు గడిచిపోయిందంట. గడిచిపోతే మరలా నారదముని తిరిగి వచ్చేసరికి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. అరే అరే రే 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 దీనికి ఏదో ఫుల్ స్టాప్ పెట్టాలా అని చెప్పి నారదముని ఏం చేశారు అంటే, ఆయన వీణ తీసుకొని భగవంతుని యొక్క నామ సంకీర్తన మొదలు పెట్టారంట. ఎప్పుడైతే 1000 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నటువంటి శేషుడు ఆ భగవత్ నామ స్మరణ విన్నాడో, ఆయన తన్మయత్వం చెంది ఆయన పోరాడుతున్నాడు అన్నటువంటి భావన కూడా మర్చిపోయి ఆయన రిలాక్స్ అయిపోయి ఆ తోకని కాస్త పట్టు వదిలాడంట. ఇదే అదనుగా భావించి ఇన్ని సంవత్సరాలుగా ఊది గాలి ఈయనంత శక్తి నిర్వీర్యమైంది. ఈ నామం వినేసరికి అనంతమైనటువంటి శక్తితోటి ఒక్క ఉదుటిన ఊదేశాడు. వాళ్ళు వచ్చి భూలోకంలో పడిపోయారనమాట. అప్పుడు వెళ్ళి భగవంతుడితో పాశ్చాత్తాపంతో చెప్తున్నాడు, స్వామి మీకు పాన్పు లేకుండా చేశాను అని. అప్పుడు స్వామి చెప్పాడంట, నీలో ఆ భావన అది కలిగేటట్టుగా నిన్ను నేనే వాడుకున్నానయ్యా నారదా. నేను శ్రీనివాసుడిగా పోతూ ఉన్నాను, నాకన్నా ముందు నా పాన్పు పంపించేశాను. ఆ తిరుమల కొండలన్నీ కూడా అనంతశేషుడు, ఆ అనంతశేషుడి మీద నేను పోయి నివాసం ఉండబోతున్నాను. ఇది నా ఆలోచనే నీ ద్వారా జరిగేటట్టు చేశాను అన్నాడు. అంటే 1000 సంవత్సరాలు పోరాడుతూ ఉన్నవారు ఆ నామ సంకీర్తనలో తన్మయత్వంలో మరిచిపోయారనమాట. ఆ మనలో కూడా అన్ని అనర్థాలు, అహంకారం నుంచి విముక్తి అన్నటువంటిది కలియుగంలో నామస్మరణ ద్వారా కలుగుతుంది. అందువల్ల మనం ప్రతి నిత్యం కూడా
రోజు ప్రారంభంలో ఆ భగవంతుని యొక్క నామాన్ని జపించి మన రోజు ప్రారంభించడం ద్వారా మనం ఏమనుకుంటామంటే 10 నిమిషాలు భగవంతునికి కేటాయించడం అది చాలా కష్టం అనుకుంటాం. కానీ 10 నిమిషాలు భగవంతునికి కేటాయిస్తే 23 గంటల 50 నిమిషాలు భగవంతుని నుంచి మనకు రక్షణ ఉంటుంది. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా? లేదు ఆ 10 నిమిషాలు కేటాయించలేము అంటే 24 గంటలు దుర్భరంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అందువల్ల తెలివిగా ఆ భగవంతుని నుంచి శక్తిని మీరు తీసుకొని రోజు ప్రారంభించండి. అప్పుడు ఎంతో దివ్యంగా మీ రోజు ఉంటుంది. రోజు ప్రారంభంలో శుభకరుడైనటువంటి మంగళకరుడైనటువంటి ఆ దేవదేవుని నామస్మరణతో రోజు ప్రారంభించండి. రోజును కూడా ముగించడం కూడా ఆ దేవదేవుని నామస్మరణతో ముగించండి. మీ యొక్క జీవితం దివ్యంగా ఉంటుంది. మరలా జీవితాంతంలో ఈ కుళ్ళు ప్రపంచంలోకి రాకుండా మరలా ఆ భగవత్ సన్నిధిని చేరుకునేదానికి అవకాశం లభిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇతి షోడచక నామ్నాం కలికల్ముష నాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కల్ముష నాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు అంటున్నారు. నామాన్ని జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీదేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మా తే సంగోస్త కర్మణి. విద్యుక్త ధర్మమును నిర్వర్తించుట ఎందే నీకు అధికారము కలదు, కానీ కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడూ భావింపకము. అలాగుననే విద్యుక్త ధర్మమును వీడుట ఎందు ఆసక్తుడవు కాకుము. ఇక్కడ ముఖ్యంగా భగవంతుడు మనం విద్యుక్త ధర్మం అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆనందం కోసమే ప్రతి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలు అయితేనేమి, వ్యాపారాలు అయితేనేమి, అన్నీ కూడా. అయితే ఆనందానికి సూత్రం తెలియాలి. స్వామి ప్రభుబోధుల వారు తమాషగా చెప్పేవారు అనమాట. ఏమని అంటే, చెరకు రసం కావాలంటే చెరుకు గడ్డ నవలాల, వెదురుగడ్డ నవలితే అది చూడడానికి ఒక రకంగా ఉంటుంది, రసమేమి రాదు, పండ్లు రాలిపోతాయి. అదే రకంగా ఆనందానికి మనం సూత్రం తెలుసుకున్నప్పుడే ఆనందాన్ని పొందేదానికి అవకాశం ఉందన్నమాట. సరళమైనటువంటి ఉదాహరణ ఏమిటి అంటే, ఇప్పుడు ప్రభుత్వ నియమాలు ఉన్నాయి, వాటిని మనం ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. అదే రకంగా ప్రకృతి నియమాలు ఉన్నాయి, ఆ ప్రకృతి నియమాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల నేను హత్య చేశాను, సన్మానం చేయండి అంటే ఒప్పుకోరు. చట్టం తెలుసుకొని సామాన్య సమాజంలో జీవించాలి. ప్రకృతిలో కూడా ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలి. మరి ఆ ప్రకృతి చట్టాలు తెలియపరిచేటువంటిదే శాస్త్రం అన్నటువంటిది. భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రకృతి చట్టాల గురించి తెలియపరిచేటువంటిది. సో అందువల్ల ఇక్కడ ఎవరికి వారు ఏర్పాటు చేసుకుంది ధర్మం కాదు, విద్యుక్త ధర్మము అన్నారు. అంటే మానవుడు చేయదగినటువంటిది. ఇప్పుడు భగవద్గీతలో భగవంతుడు ఏ కర్మ మనం చేయొచ్చు, ఏ కర్మ చేయకూడదు అన్నటువంటిది ఆయన చెప్తూ ఉన్నారు. భగవద్గీత అన్నటువంటిది ముఖ్యంగా డూస్ అండ్ డూ నాట్స్. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందాన్ని పొందుతావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు అన్నటువంటి సత్యాలు తెలియపరిచేటువంటిదే భగవద్గీత. సో అందువల్ల మనం
ఆ భగవద్గీతలో ఏ కర్మ చేయమని చెప్పారో ఆ కర్మే మనం చేసినప్పుడు ఆనందంగా జీవించేదానికి అవకాశం ఉంది. విరుద్ధమైనటువంటి కర్మలు, శాస్త్రానికి విరుద్ధమైనటువంటి కర్మలు మనం ఎప్పుడైతే చేస్తామో దానివల్ల మనకు దుఃఖాలు వస్తాయి అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సో మొట్టమొదట అథాతో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరు అని మనం ప్రశ్నించినప్పుడు మనం భగవంతుని యొక్క అంశ, భగవంతుడు భగవద్గీతలో చెప్తూ ఉన్నారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మనందరం కూడా భగవంతుని యొక్క అంశలం. అయితే మనందరం ఆధ్యాత్మిక జగత్తు, భగవంతుని యొక్క సృష్టి రెండు రకాలుగా ఉంది. ఒకటేమో ఆధ్యాత్మిక జగత్తు, ఒకటేమో భౌతిక జగత్తు. సామాన్య సమాజంలో కూడా సామాన్య సమాజం ఉంటుంది. అదే సమయంలో ఆ యొక్క సమాజంలో తిరుగుబాటు ధోరణి ఉన్నటువంటి వ్యక్తులను దండించడం కోసం జైలు ఉంటుందన్నమాట. సో సామాన్య సమాజంతో పోల్చుకుంటే జైలు చాలా చిన్నదన్నమాట. అదే రకంగా భగవంతుని యొక్క సృష్టితో పోల్చుకుంటే ఆధ్యాత్మిక జగత్తు చాలా పెద్దది, ఈ భౌతిక జగత్తు జైలు లాంటిది, చిన్నది. తిరుగుబాటు ధోరణి ఉన్నటువంటి ఆత్మలను ఈ యొక్క భౌతిక జగత్తు అన్నటువంటి జైల్లో బంధించడం జరుగుతుంది, వీడిలో పరివర్తన కలగడం కోసం. మనం చేసిన తప్పిదం ఏంటి అంటే స్వతంత్రత కావాలనుకున్నాం, భగవంతుని ఆధీనంలో ఉండదలుచుకోలేదు. ప్రభుత్వానికి విరుద్ధంగా స్వతంత్రంగా జీవించాలనుకున్నటువంటి వ్యక్తిని జైల్లో ఏ రకంగా పెడతారో అదే రకంగా మనం స్వతంత్రతను కోరుకున్నాం. కాబట్టి ఈ యొక్క భౌతిక జగత్తులో మనకు స్వతంత్రతనిచ్చి భగవంతుడు ఇక్కడ మనల్ని వదిలేశాడు. చాలా మంది అడుగుతారనమాట, భగవంతుడు మనల్ని కంట్రోల్ చేయొచ్చు కదా స్వామి చెడు చేయకుండా అని. అరే నాయన, మనం ఇక్కడికి వచ్చిన ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన ఆధీనంలో నేను ఉండను, నాకు స్వతంత్రత కావాలా అని చెప్పి కోరుకొని ఇక్కడికి వచ్చాం. అందువల్ల భగవంతుడు మనల్ని, ఆయన ప్రమేయం ఏమీ ఉండదు, ఆయన మనల్ని స్వతంత్రంగా విడిచిపెట్టాడు. అయితే మనలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నాం కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారనమాట. సో ఆ కర్మ సిద్ధాంతం, మంచి చేస్తే దాని ఫలితం సుఖాన్ని పొందుతారు, చెడు చేస్తే దాని ఫలితం దుఃఖాన్ని పొందుతారు. ఈ రెండు నాకొద్దు స్వామి, నిన్ను సేవించి తరిస్తాను, ఈ యొక్క ప్రపంచం చాలా దుర్భరంగా ఉంది అని చెప్పి ఎవరైతే భగవత్ సేవలో తాను కైంకర్యం చేసుకుంటారో తిరిగి మళ్ళా ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్లేదానికి అవకాశం ఉంది. సో ఈ రకంగా ఇక్కడ కర్మ సిద్ధాంతం ఏర్పాటు చేయడం జరిగింది. సో తర్వాత పుణ్యకర్మ పాపకర్మ అన్నారు. పుణ్యం చేసిన వాడు సుఖాన్ని పొందుతాడు, పాపం చేసిన వాడు దుఃఖాన్ని పొందుతాడు. సో సుఖ దుఃఖాలకు కారణం ఇదనమాట. సో మనం చాలా మందికి అర్థం కాదు, దుఃఖాలు ఎందువల్ల వస్తూ ఉన్నాయి, వీటికి పరిష్కారం ఏంటి? వీటికి పరిష్కారం ఒకటే, మనం సత్సాంగత్యం ద్వారా సద్భావనలు తెచ్చుకొని సత్కర్మలు చేసినప్పుడు సుఖంగా జీవించేదానికి అవకాశం ఉంది. అంతేగాని అన్ని చెడు పనులు చేస్తూ అన్ని పాపాలు చేస్తూ నేను ఆనందంగా ఉండాలా అంటే కుదరదు. సో అందువల్ల పాపం ఏమిటి పుణ్యం ఏమిటి అన్నటువంటిది శాస్త్రం ద్వారా మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలా. అందుకోసమే భగవంతుడు తెలివితేటలు మనకు మానవుడికి ఇచ్చాడు. వేరే ఏ జీవి జాతుల్లో కూడా, జంతువుల్లో కూడా ఈ యొక్క సత్యాలు తెలుసుకునేదానికి అవకాశం లేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటి అంటే జంతు జాతుల్లో కర్మ సిద్ధాంతం లేదు, కేవలం మానవునికి మాత్రమే ఈ యొక్క కర్మ సిద్ధాంతం అన్నటువంటిది ఉందన్నమాట. ఏ రకంగా 1వ తరగతి నుంచి వాడు స్కూల్కి వెళ్తే చాలు పాస్ అయిపోతూ వస్తాడనమాట, పబ్లిక్ ఎగ్జామినేషన్ ఏమి ఉండదు. కానీ 10th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదే రకంగా ఈ యొక్క మానవ జీవితం, సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయన్నమాట. చివరిగా మానవ జన్మలో మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్. ఈ యొక్క మానవ జన్మలో కర్మ సిద్ధాంతం ఉంది, పాపం పుణ్యం ఉన్నాయి, వీటికి అతీతంగా భగవద్భక్తి ఉంది. ఎవరైతే ఆ భగవద్భక్తి చేసుకుంటారో, ఆ ముక్తి ప్రదాతైనటువంటి ముకుందుని పాదపద్మాలను సేవించుకుంటారో వాళ్ళు ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి విముక్తిని పొంది స్వామిని చేరుకుంటారు. ఎందువల్ల అంటే భగవంతుడు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఏమని? ఆ బ్రహ్మ భూనాంలోకి పునరావర్తినో అర్జున మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. ముఖ్యమైనటువంటి కష్టాలు ఏమిటి అంటే డబ్బు లేనితనం, అందం లేనితనం, పదవి లేనితనం, ఇవన్నీ కాదనమాట. నిజమైనటువంటి దుఃఖాలు ఈ ప్రపంచంలో ఏంటి? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. వీటిని ఎవ్వడూ తప్పించుకోలేదు. దుఃఖ దోషానుదర్శనం, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇవి దుర్భరమైనటువంటివి. తల్లి గర్భంలో 9 మాసాలు నానా బాధలు పడ్డాం, తలక్రిందులుగా గర్భాశయంలో మలము, మూత్రము, చీము, నెత్తురు వీటన్నిటితోటి తెలియాడుతూ నానా బాధలు పడ్డాం. జన్మ చాలా భయంకరమైనటువంటిది. తర్వాత మృత్యువు, మనకు గరుడ పురాణం చెప్తుంది, ఒక్క తేలు కుడితేనే ఎంత నొప్పి ఉంటుంది, కానీ మృత్యు సమయంలో 40,000 తేళ్లు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుందంట. మరి వృద్ధాప్యం అన్నటువంటిది చాలా దుర్భరమైనటువంటిది. ఎవరైనా ఒక వ్యక్తిని ఒక స్తంభానికి కట్టేసి ఆయన ముందు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టండి, తాగడానికి పానీయాలు పెట్టండి, అందమైన స్త్రీని పెట్టండి, అతని పరిస్థితి ఎట్లుంటుంది? చేతులు కాళ్ళు కట్టేస్తున్నారు. వృద్ధాప్యం ఆ రకంగా ఉంటుంది. అన్నీ ఉన్నాయి, అనుభవించాలనే ఆశ మాత్రం పోలేదు, కానీ వీడిలో మాత్రం ఆ యొక్క శరీరం అనుమతించట్లేదు అనమాట. అది చాలా దుర్భరమైనటువంటి కష్టం వృద్ధాప్యం. తర్వాత వ్యాధుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు అంటే ఎప్పుడు నేను హీరో అనుకుంటాడు, 103 జ్వరం కాస్తే జీరో అని అర్థమవుతుంది అనమాట. సో ఈ వ్యాధులు కూడా
చాలా కష్టాన్ని ఇస్తాయి. సో నిజమైనటువంటి దుఃఖాలు భాగవతం చెప్తుంది జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఇవి నిజమైనటువంటి దుఃఖాలు. మరి భగవంతుడు ఏం చెప్తున్నారు? ఆ బ్రహ్మ భువనాన్లోకో పునరావర్తినో అర్జున, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా కానీ పునర్జన్మ ఉంది. మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి, నా లోకానికి వచ్చినట్లయితే పునర్జన్మ అన్నటువంటిది లేదు అని చెప్తున్నారు. అందువల్ల ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం దేనికి వినియోగించాలా అంటే ఆ స్వామి సన్నిధిని, శాశ్వతమైనటువంటి మన ప్రదేశాన్ని చేరుకునే దానికోసం మనం ఉపయోగించాలి. అందుకనే కనకదాస్ చెప్తారు, అల్లిదే నమ్మమనే నా ఇల్లు బన్నెదే సుమ్మనే అంటాడు. నా ఇల్లు ఎక్కడుంది, ఇక్కడికి నేను ఊరికినే వచ్చాను అంటాడు. మరి ఇంటిని దేంతో పోలుస్తున్నాడు? కళ్ళర సుళ్ళరమనే, ఇది దొంగలు దగులుబాజీలు ఉండేటువంటి ఇల్లు అంటున్నాడు. దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ ఫర్ జెంటిల్ మ్యాన్ అంటున్నారు. సో అందువల్ల మనం ఏంటి అంటే ముఖ్యంగా ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలా. మనుష్య జీవితం గమ్యం ఏమిటి అంటే స్వామి సాన్నిధ్యానికి చేరుకునే దానికి వినియోగించాలా. అందుకోసమే ప్రభుపాద స్వామీజీ చెప్తారు, ఒక కార్యాలయంలో ఉన్నతాధికారికి ప్యూనికి పోల్చినట్లయితే ఉన్నతాధికారికి ఉన్నతమైన వస్తువులు ఇస్తారు. ఎందుకోసం? ఆయన ఏదో ఉన్నత కార్యం చేయాలి కాబట్టి. సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవజాతుల్లోకి మనిషికి ఉన్నతమైన వస్తువులు భగవంతుడు కల్పించాడంటే మనం కూడా ఒక ఉన్నతమైనటువంటి కార్యం చేయాలా. అదేమిటి అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధులతో నిండిన ఈ సంసారం నుంచి విముక్తిని పొంది భగవత్ సన్నిధిని చేరుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం ఉపయోగించాలి. ఇది మనం చేయాల్సినటువంటిది. అయితే మనం ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా సుఖశాంతులతో ఉండాలా అంటే విద్యుక్త ధర్మం అంటే ధర్మం ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకునే దానికి. తర్వాత చాలా మంది మరి ఆ ధర్మం ఎక్కడ తెలియపరుస్తారు అంటే భగవద్గీతలో తెలియపరుస్తూ ఉన్నారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే భగవద్గీత చదివితే సన్యాసులు అయిపోతారేమో అనుకుంటారు. కానీ కాదు. బాధ్యతల నుంచి తప్పించుకుంటారేమో అనుకుంటారు. కానీ కాదు. కానీ భగవద్గీత అన్నటువంటిది బాధ్యతల నుంచి తప్పించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి అర్జునునికి బోధించినటువంటిది, ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా అర్జునుడిని తీర్చిదిద్దడానికి బోధించినటువంటిది. అందువల్ల భగవద్గీత అన్నటువంటిది అధ్యయనం చేసినంత మాత్రాన సన్యాసులు అవుతారు అనుకునేది మాత్రం తప్పుడు అపోహ. అయితే సన్యాసం మాత్రం దేనికి అంటే చెడుకు సన్యాసం అంటే మంచి కార్యక్రమాలు చేయడానికి, ధర్మానికి అనుగుణంగా జీవితం గడపడానికి భగవద్గీత ప్రోత్సహిస్తుంది. కానీ అధర్మాన్ని త్యజించమని భగవద్గీత చెప్తుంది. దేనికి సన్యాసం అంటే అధర్మానికి సన్యాసం, అంతేకాదు ధర్మానికి కాదు. సో అందువల్ల మనం ఎప్పుడైతే ఇక్కడ ఉన్నంత వరకు కూడా ఆనందంగా ఉంటూ జీవితాంతంలో భగవత్ సన్నిధిని చేరుకోవాలంటే ఇక్కడ ఉన్నన్ని రోజులు ధర్మం ఏంటో తెలుసుకొని ఆ ధర్మానికి అనుగుణంగా మనం జీవితాన్ని గడుపుతూ జీవితాంతంలో స్వామి సన్నిధి ఆనందాలయం అన్నారు. ఇది ఏమన్నారు? దుఃఖాలయం అన్నారు. వైకుంఠం వైరులు లేనటువంటిది వైకుంఠం. అక్కడ ఎవరు శత్రువులు లేరు, ఇక్కడ అందరూ శత్రువులే. ఒకరిని బతికితే ఇంకొకటి చూడలేడు అనమాట. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎదురెదురు పడినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటారు. కానీ మనోభావనలు ఎట్టుంటాయి అంటే వీడు నిన్నదాకా నాతో సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, ఆ కారు పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా అన్నటువంటి భావంతో నమస్తే అంటాడు. వాడు నమస్తే అంటాడు. వీడితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నానని కులుకుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా అని చెప్పి అనుకుంటూ నమస్తే అంటాడు. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఈర్ష్యాద్వేషం ఉన్నటువంటి ప్రపంచం. కానీ వైకుంఠం వైరులు లేనటువంటి ప్రపంచం, ఆనందాలయం దుఃఖం అన్నటువంటిది లేనటువంటిది. కుంఠ వైకుంఠ, కుంఠ అంటే దుఃఖంతో నిండినటువంటిది, వైకుంఠ అంటే దుఃఖం లేనటువంటి ప్రదేశం. మరి ఆ ఆనందాలయాన్ని చేరుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం వినియోగించాలా. సో అందువల్ల కర్మ సిద్ధాంతం ప్రకారం మనం సత్కర్మలు చేస్తూ జీవితాన్ని గడిపినప్పుడు సుఖంగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ శ్లోకాన్ని చాలా మంది తప్పుడుగా అర్థం చేసుకుంటారు. ఏమంటే కర్మణ్యేవాధికారస్తే అని చెప్పి బ్యాక్గ్రౌండ్ పెట్టి ఏదో సినిమాల్లోనో అక్కడో ఎక్కడో హీరో ఏ పనికిమాలిన పని చేసినా కానీ ఇది బ్యాక్గ్రౌండ్ లో పెడతారు. అందరూ ఏమనుకుంటారంటే ఓహో ఏం పని చేసినా కానీ అది కర్మే అవుతుందేమో అని. కానీ ఇక్కడ స్పష్టంగా భగవంతుడు విద్యుక్త కర్మలు అంటున్నాడు. అంటే ధర్మానికి అనుగుణంగా మనము చేయదగినటువంటి కర్మలను ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దాని యొక్క ఫలితం సుఖం అని మనం అనుభవించేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా భగవద్గీత ఈ యొక్క శ్లోకంలో స్వామివారు ఏం చెప్తూ ఉన్నారు అంటే ఫలితం నీ మీద లేదు. అంటే ఫలితం ఇచ్చేది ఎవరు? భగవంతుడు ఇస్తాడు. ఫలితానికి నీవు కర్త అని చెప్పి అనుకోవద్దు అంటున్నాడు. అంటే నువ్వు పూర్వం చేసినటువంటి కర్మలను బట్టి భగవంతుడు నీకు ఫలితాన్ని ఇస్తాడు. అందువల్ల ఫలితం నీ చేతుల్లో లేదు, దీన్ని మనం గ్రహించాలా. అయితే సామాన్యంగా అందరికీ కూడా ఒక అవగాహన ఉందన్నమాట. ఏంటది అంటే అవగాహన, వాళ్ళు ఏమనుకుంటారు అంటే
మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా చెడు జరుగుతూ ఉంటుంది, చెడ్డ వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది అనుకుంటారు. పూర్వానికి కూడా ఏమైంది అంటే, ఒక బ్రహ్మచారి ఒక ఆయన విద్యను అభ్యసించి ఆయన గురుకులం నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నాడంట. అయితే దారిలో ఏమైంది అంటే, ఒక గ్రామం వచ్చింది. ఇంతకు ముందు రోజుల్లో పగలు పూటే ప్రయాణం చేసేవారు, రాత్రి చీకటిగా ఉండేటువంటిది. సో అందువల్ల ఆయన ఏం చేశారు అంటే, ఆ గ్రామంలో ఒక ఇంటి పంచలో నిద్రించాడు. అయితే బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల చాలా తేజవంతంగా ఉన్నాడు. బ్రహ్మచర్యం పాటించేటప్పుడు మనసావాచ కర్మణ స్త్రీ అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా పవిత్రంగా ఆ పరబ్రహ్మని సేవించడానికి వాళ్ళు చర్య చేసేటువంటి వాళ్ళని బ్రహ్మచారి అని చెప్పి అంటారంట. సో అందువల్ల ఆ బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల ఆయన ఎంతో తేజవంతంగా ఉన్నాడు. ఆయన ఎక్కడైతే ఇంట్లో పంచలో పడుకున్నాడో ఆ ఇంటిలో ఉన్నటువంటి గృహిణి ఆయన్ని చూసి మోహించిందనమాట. మోహించి ఆయన దగ్గరికి వచ్చి నా కోరిక తీర్చండి అని చెప్పి అడిగింది. ఎప్పుడైతే ఆయన్ని ఆ రకంగా సంప్రదించిందో ఆ బ్రహ్మచారి చెప్పాడు, అమ్మా శాస్త్రం ఏం చెప్తుంది అంటే, పరాయి స్త్రీ ఎవరైనా కానీ తల్లి అన్న భావనతో చూడమని చెప్తుంది. నేను దయచేసి ఇటువంటి పనులు నేను చేయలేను, నన్ను క్షమించమని చెప్పి తిరస్కరించాడు. దానికి ఆమె ఆగ్రహించి ఏం చేసింది అంటే, నిద్రిస్తూ ఉన్నటువంటి తన భర్తను చంపి పెద్దగా కేకలు పెట్టడం మొదలుపెట్టింది. ఏమని అంటే, నా మీద అత్యాచారం ప్రయత్నం చేశాడు ఈ బ్రహ్మచారి, అడ్డు వచ్చినటువంటి నా భర్తను చంపేశాడు అని చెప్పి పెద్దగా అరవడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఇతనికి ఏదో శిక్ష విధించాలా అని చెప్పి అతని యొక్క కుడి చేతిని ఖండించేశారనమాట. అప్పుడు ఏమైంది అంటే, ఇతను చాలా విలపిస్తూ చాలా దుఃఖిస్తూ, ఒక శారీరకమైనటువంటి బాధ ఒకటైతే దానికి మించి ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అరే స్వామి భగవంతుడా, నేను ఏ పాపము ఎప్పుడు చేయలేదు, అటువంటిది నాకెందుకు ఇటువంటి దుస్థితి కలిగించావు అని చెప్పి చాలా తీవ్రంగా అతను బాధిస్తూ వెళ్తూ ఉంటే భగవంతుడు ఆకాశవాణి రూపంలో అతనికి సమాధానం ఇచ్చాడు. నాయనా, ఈ జన్మలో నువ్వు చాలా పవిత్రంగా నీ జీవితాన్ని గడిపావు, కానీ నీ పూర్వజన్మ యొక్క ఫలం ఇది అన్నాడు. ఏమిటి అంటే, పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడిగా ఉన్నావు. ఒకరోజు కాలకృత్యములు తీర్చుకునే దానికోసం నీవు నది దగ్గరికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని వస్తూ ఉంటే ఒక కసాయివాడు కత్తితోటి ఒక ఆవును తరుముతూ వచ్చాడు. ఆ ఆవు ఏమైంది అంటే, ఏ దిశలో వెళ్ళిపోయిందో కసాయి వాడు గుర్తించలేదు. వాడు నిన్ను అడిగాడు, ఆ ఆవు ఏ దిశలో వెళ్ళింది అని. నీవు బ్రాహ్మణుడిగా నేను అబద్ధం ఎందుకు చెప్పాలా అన్నటువంటి ఉద్దేశంతో ఈ దిశలో వెళ్ళింది అని చెప్పి నీ కుడి చేయి ఎత్తి ఈ రకంగా చూపించావు. కసాయి వాడు ఆ మార్గంలో వెళ్ళాడు, ఆ యొక్క ఆవును వధించాడు. అయినా ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం అబద్ధం చెప్పడం ఏమీ పర్వాలేదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అది కూడా ఒక గోవుని రక్షించడం కోసం. మనం ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం, ఎన్నో భూకంపాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఈ భూకంపాలు, ప్రళయాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏం చెప్తారు? గోవధ అని చెప్తారు. గోవుని ఎవరైతే వధిస్తారో దానివల్ల భూమి కంపిస్తుంది, భూమిలో పరివర్తనలు జరుగుతాయని చెప్పి ఈ యొక్క ప్రకృతి సహజమైనటువంటి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా వస్తాయి అని చెప్పి ఈ యొక్క గోవధ వల్ల జరుగుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఈరోజు ఎవరు ఈ యొక్క పాలిచ్చినంత వరకు గోవును వినియోగించుకుంటూ ఉన్నారు, తర్వాత వధశాలలకు పంపించేస్తూ ఉన్నారు. కానీ గోవధ అన్నటువంటిది సొంత తల్లిని సంహరిస్తే ఎంత పాతకం వస్తుందో అంత పాతకాన్ని వడిగట్టుకుంటారు అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దానివల్లే ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు మనిషి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందువల్ల భగవంతుడు కృష్ణుడు కూడా చెప్తూ ఉన్నారు, నాకు గోబ్రాహ్మణ హితాయచ, మొదట గోవు తర్వాత బ్రాహ్మణుడు కూడా రెండో వాడు ప్రియమైన వాడు అంటున్నాడు. మొట్టమొదటి నాకు ప్రియం ఎవరు అంటున్నారు? గోవు. గోబ్రాహ్మణ హితాయచ, గోవు నాకు చాలా ప్రియం అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. సో అందువల్ల గోరక్షణ కోసం ఎటువంటి త్యాగమన్నా చేయొచ్చు. కానీ నువ్వేం చేశావు అంటే, ఆ యొక్క గోవు, నేను బ్రాహ్మణుడిగా అసత్యం ఎందుకు చెప్పాలని గోవు ఏ దిశలో వెళ్ళింది అని చెప్పి చూపించావు. ఆ గోవు ఈ స్త్రీగా పుట్టింది, ఆ కసాయి వాడు భర్తగా పుట్టాడు, నీవు బ్రాహ్మణుడు ఈ బ్రహ్మచారిగా పుట్టావు. ఏ చేత్తో అయితే దిశ చూపించావో ఆ చేయే ఖండింపబడింది అని చెప్పి చెప్పాడనమాట. సో ఈ రకంగా భగవంతుడు అతనికి వివరించి అతను దానికి ఆ సమాధానానికి సంతుష్టుడయ్యాడు. మనం ఈ రోజు అనుభవించేటువంటి కష్టాలన్నీ కూడా అవి ఈ రోజు చేసుకున్నటువంటివి కావు. మనం చేసిన కర్మలన్నీ కూడా లైన్ లో ఉన్నాయి, ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్. అందుకనే నేను ఎప్పుడు చెప్తాను, కర్మ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలా. మొదట ఎవరైనా కానీ మన ముందు ఒక 10 మంచి పనులు చేసి ఉన్నాడు, మన ముందు ఒక 5 చెడ్డ పనులు చేశాడు. కానీ మన ముందు అతను చెడ్డ పనులు చేస్తూ ఉన్నాడు, కానీ ఆనందంగా ఉన్నాడు. అందరూ చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అరే వీడు చెడ్డ పనులు చేస్తూ ఉన్నా కానీ హ్యాపీగా ఉన్నాడే అని చెప్పి అనుకుంటాం. కానీ అతను ముందు చేసిన 10 మంచి పనులు మనం చూడలేదు కాబట్టి దాని ప్రభావం ఇప్పుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కానీ మన కళ్ళ ముందు మాత్రం చెడ్డ పనులు చేస్తూ ఉన్నాడు. కానీ ఇంకొక వ్యక్తి మొదట
10 చెడ్డ పనులు చేశాడు, తర్వాత మన ముందు 5 మంచి పనులు చేస్తూ ఉన్నాడు. మనం ఏంటి అంటే మన ముందు చూస్తూ ఉన్నాం అతను మంచి పనులు చేస్తూ ఉన్నాడు, కానీ అతనికేమో దుఃఖాలు వస్తూ ఉన్నాయి. కానీ అతను ముందు 10 చెడ్డ పనులు చేశాడు, అది మనం చూడలేదన్నమాట. సో అందుకని మనం ఏమనుకుంటామంటే ఇది మంచి వాళ్ళకి రోజులు కాదు, అంతా చెడ్డ వాళ్ళకే, అన్ని పాపాలు చేసే వాళ్ళే హ్యాపీగా ఉన్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. కానీ కర్మ సిద్ధాంతం ఎవ్వరూ తప్పించుకోలేరు. భగవంతుడు సర్వస్వ చాహం హృది సన్నివిష్టు, సాక్షిభూతుడుగా హృదయంలో పరమాత్మ కూర్చొని ఉన్నాడు. జీవుడు చేసే ప్రతి ఒక్క పని గమనిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన సుఖ దుఃఖాలను శాంక్షన్ చేస్తాడు. అందుకనే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే కర్మ యొక్క ఫలం నీవు నిర్ణయించడానికి లేదు, పరమాత్మ శాంక్షన్ చేస్తాడు. కర్మ చేయడం వరకే నీది, ఫలం మాత్రం నువ్వు చేసుకున్నటువంటి కర్మను బట్టి మనం ఫలం ఎవరిస్తారు అంటే భగవంతుడు ఇస్తాడు. కూలివాడు పనిచేసే వరకే, యజమాని దాని యొక్క జీతం ఇచ్చేది యజమాని. సో అదే రకంగా అందరికీ ప్రభు అయినటువంటి భగవంతుడు జీవుడు చేసిన కర్మలను బట్టి ఫలాలను ఆయన ప్రసాదిస్తూ ఉంటాడు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. పరమాత్మ సాక్షిభూతుడిగా ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ఉన్నాడు పరమాత్మ. ఆయన మనం చేసే ప్రతి ఒక్క పని కూడా గమనిస్తూ ఉన్నాడు. అందుకని మనం ముండకోపనిషత్ శ్వేతోశ్వరోపనిషత్ ఏం చెప్తుంది అంటే శరీరం అన్నటువంటి చెట్టు మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. జీవాత్మ ఆ చెట్టులో ఉన్నటువంటి మంచి చెడు ఫలాలు భుజిస్తూ ఉన్నాడు, పరమాత్మ గమనిస్తూ ఉన్నాడు. చెడు ఫలాలు భుజించినప్పుడు వారిస్తూ ఉన్నాడు. మన హృదయంలో కూడా ఎప్పుడన్నా చెడు చేసినప్పుడు ఏదో సంఘర్షణ కలుగుతుంది. ఆ సంఘర్షణ ఏమిటి అంటే పరమాత్మ మనల్ని వారిస్తున్నాడు, కానీ ఆ పరమాత్మ మాటలు లెక్క చేయకుండా మనం చెడు చేస్తాం. దాని పర్యవసానం దుఃఖాల్ని మనం అనుభవిస్తాం. అందువల్ల ఈ సత్యాన్ని మనం గుర్తించాలా. సాక్షిభూతుడుగా పరమాత్మ గమనిస్తూ ఉన్నాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, పరమాత్మ గమనిస్తూ ఉన్నాడు. భీష్ముడు ధర్మరాజుతో చెప్తాడు, శిక్ష పడకుండా ఉండాలా అంటే ఈ సాక్షులను ఎవరయ్యా తప్పించుకోగలరంటారు. మరి ఎవరు సాక్షులు? సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, భూమి, నీరు, అగ్ని, వాయువు, దిక్కులు, వీళ్ళందరూ సాక్షులంట. వీళ్ళెవ్వరూ లేనప్పుడు నువ్వు ఏదన్నా చేస్తే తప్పించుకునేదానికి అవకాశం ఉంది. మరి వీళ్ళు లేనటువంటి ప్రదేశం ఎక్కడుంది చెప్పండి. సో అందువల్ల వీళ్ళందరూ సాక్షులు. మనం చేసినటువంటి తప్పిదాల నుంచి, పాపాల నుంచి ఎవ్వడూ తప్పించుకునేదానికి అవకాశం లేదు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఒకసారి ఏం జరుగుతుంది అంటే కర్మ సిద్ధాంతం ఎంత తీవ్రమైంది అంటే దేవతలకు స్వర్గంలో మీటింగ్ జరుగుతూ ఉందంట. అందరు దేవతలు వస్తూ ఉన్నారు. ఒక చిలుక ఒకటి స్వర్గ ద్వారం మీద ఒకటి కూర్చొని ఉందంట. యమధర్మరాజు కూడా ఆయన మీటింగ్కి వెళ్తూ ఆ చిలుకను చూసి నవ్వాడు. నవ్వితే ఆ చిలుక గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అరే యమధర్మరాజు చూసి నవ్వాడు అంటే నాకేదో మూడింది అని చెప్పి అప్పుడు విష్ణుమూర్తి గరుడ వాహనం మీద వస్తే స్వామివారి లోపలికి వెళ్ళిన తర్వాత గరుత్మంతుల వారు బయట వచ్చి నిలబడుకుంటే అప్పుడు ఈ యొక్క చిలుక ఏం చేసింది అంటే గరుత్మంతుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు చాలా విపత్తు కలగబోతూ ఉంది, నన్ను కాపాడండి అని చెప్పి అడిగింది. అప్పుడు ఈ యొక్క గరుత్మంతుల వారు అడిగారు, ఏంటి నీకు కలిగిన కష్టం ఏంటి అన్నాడు. యమధర్మరాజు లోపలికి వెళ్తూ నన్ను చూసి నవ్వాడు అంటే నాకేదో మూడింది స్వామి, ఆయన ఇక్కడున్నాడు, ఆయన బారి నుంచి నన్ను కాపాడండి అని. ఏ రకంగా నిన్ను కాపాడమంటావు అంటే అప్పుడు ఆ చిలుక చెప్పింది, ఆయన స్వర్గంలో ఉన్నాడు, ఆయనకు అందనటువంటి దూరంలో నన్ను తీసుకెళ్లి వదిలిపెట్టి రండి అని చెప్పింది. అప్పుడు గరుత్మంతుల వారు నాకేం పెద్ద విశేషం కాదని చెప్పి భుజాన్ని ఎక్కించుకొని అతి వేగంగా ఆయన బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టి వచ్చేసాడు అనమాట. రానైతే వచ్చాడు కానీ ఈయనకు కూడా ఆ చిలుకను చూసి యమధర్మరాజు ఎందుకు నవ్వాడో తెలుసుకోవాలని కుతూహలంగా ఉండింది. అప్పుడు ఏమైంది అంటే మీటింగ్ తర్వాత అందరూ బయటకు వస్తే యమధర్మరాజు దగ్గరికి గరుత్మంతుల వారు వెళ్ళి, స్వామి మీరు స్వర్గం లోపలికి వచ్చేటప్పుడు ఒక చిలుక ఈ స్వర్గ ద్వారం మీద కూర్చుని ఉండింది, దాన్ని చూసి నవ్వారు, ఎందుకు నవ్వారు అన్నాడు. అప్పుడు యమధర్మరాజు మళ్ళీ నవ్వడం మొదలు పెట్టాడు. తొందరగా చెప్పండి అయ్యా, నాకు చాలా కుతూహలంగా ఉంది అన్నాడు. అప్పుడు యమధర్మరాజు ఏమంటూ ఉన్నాడు అంటే జీవుడు చేసిన కర్మలను బట్టి భగవంతుడు తలరాతలు రాస్తాడు. ఆ యొక్క రాతలు ఒక్కొక్కసారి ఎట్లా జరుగుతాయా అన్నటువంటిది నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ యొక్క చిలుక 5 నిమిషాల క్రిందట స్వర్గంలో ఉన్నటువంటి చిలుక జీవితం అంతా ప్రయాణం చేసిన బ్రహ్మలోకాన్ని చేరుకోలేదు. అది 5 నిమిషాల్లో బ్రహ్మలోకం ఎట్లా చేరుకోగలుగుతుంది? అక్కడ ఒక గండు పిల్లి దాన్ని చంపి తినేస్తుంది, ఇది ఎట్లా వీలవుతుందా అని దాన్ని చూసి నవ్వాను అన్నాడు. అప్పుడు గరుత్మంతుల వారు, స్వామి దాన్ని ఏదో కాపాడాలా అని చెప్పి నేనే తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చానయ్యా అన్నాడు. హే గరుత్మంత, నీవే ఆ యొక్క చిలుక మరణానికి కారణమయ్యావయ్యా అని చెప్పి అన్నాడు. సో ఈ రకంగా చేసుకున్నటువంటి కర్మలు ఎవ్వడు కూడా తప్పించుకోలేడు. కర్మ సిద్ధాంతం చాలా తీవ్రమైనటువంటిది. చాలా మంది ఏమనుకుంటారు అంటే మనం ఏదో తెలివిగల్లోళ్ళం కదా ఇది తప్పించుకోవచ్చు అని. ఎవరి వల్ల భగవంతుడు, మనం భగవంతుడిని మోసం చేయాలనుకుంటే భగవంతుడు మోసగాళ్లకు మోసగాడు, ఆయన ఎవ్వరూ మోసం చేయలేరు. కర్మ సిద్ధాంతం చాలా ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని ఎవడు తప్పించుకోలేడు. సో అందువల్ల మనం ఇంకొక
తత్వాలు కూడా బోధిస్తూ ఉంటారు. ఏంటి అంటే మా దేవుడికి శరణాగతి పొందితే మీకు కష్టాలు పోతాయి. అది ఈ దేవుడు ఒక్కడే. ఇదేదో పొలిటికల్ పార్టీస్ లాగా రకరకాలు, ఇది మాకు ఓటేస్తే మీకు అది ఇస్తాం, మీకు ఓటేస్తే ఇది ఇస్తారు, ఇట్లా కాదనమాట. యూనివర్సల్ లా, ఒకే ఒక చట్టం. మనం పుణ్యం చేస్తే దాని ఫలితం సుఖాన్ని పొందుతాం, పాపం చేస్తే దాని ఫలితం దుఃఖాన్ని పొందుతాం. అంతేకాని ఎవరు సుఖ దుఃఖాల కారణం ఇది అనమాట. ఎవరు కూడా పాపం చేసిన వాళ్ళని కూడా ప్రోత్సహించే దేవుడు ఉన్నాడు అంటే, ఒక రాజే ఎవరన్నా తప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తే ఇదేమి రాజ్యం అయ్యా, ఇదేం పరిపాలన అయ్యా అంటారు. అటువంటిది దేవుడు, ఆయన ఎందుకు పాపులను ఆయన ప్రోత్సహిస్తాడు? ఆయన పాపులను ప్రోత్సహించడం కాదనమాట, మనం పాపం చేయడం మానమని చెప్తూ ఉన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్నిటినీ వదిలిపెట్టి నాకు